Daily. Taste the Daily. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో గత 48 గంటలుగా సాగుతున్న భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్లో మావోయిస్టు పార్టీకి పెను దెబ్బ తగిలింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా ఇన్ఛార్జ్ గణేష్ ఉయికే సహా మొత్తం 5 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం చాకాపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంప అటవీ ప్రాంతంలో ఎస్ఓజీ, సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన గాలింపు చర్యల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ పోరులో గణేష్ ఉకేన్తో పాటు 2 మహిళా మావోయిస్టులు సహా మొత్తం 4 మృతదేహాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గణేష్ ఉకేన్పై ప్రభుత్వం 1.1 కోట్ల భారీ రివార్డు ప్రకటించడం ఆయన ప్రాముఖ్యతను చాటుతోంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలానికి చెందిన గణేష్ ఉకే దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఆయన మృతి ఆ పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుండి భద్రతా బలగాలు 2 ఇన్సాస్ రైఫిళ్లు, ఒక 303 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు బుధవారం రాత్రి కూడా గుమ్మ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీ అలియాస్ రాకేష్, అమృత్ అనే 2 మావోయిస్టులు హతమయ్యారు. వీరిద్దరిపై 23.65 లక్షల రివార్డు ఉంది. ఈ ఆపరేషన్ను ఒడిశా పోలీస్ డీఐజీ అఖిలేశ్వర్ సింగ్, కంధమాల్ ఎస్పీ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. సుమారు 23 బృందాలు ప్రస్తుతం కంధమాల్, గంజం సరిహద్దు అడవులను జల్లెడ పడుతున్నాయి. కేవలం 2 రోజుల క్రితమే 22 మంది మావోయిస్టులు డీజీపీ ముందు లొంగిపోయిన నేపథ్యంలో ఈ వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టు శ్రేణుల్ని పూర్తిగా బలహీనపరిచాయి. 2026 మార్చి నాటికి దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ దాడులు కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఒడిశా కంధమాల్ ఎన్కౌంటర్ పై అమిత్ షా ట్వీట్ చేశారు. ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉకే హతమయ్యారని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని, దాదాపు ఒడిశా మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేశామన్నారు అమిత్ షా. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు జరుగుతున్నాయి. సో ఈ రోజు జరిగింది మాత్రం ఒక భారీ ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే దశాబ్దాల కాలం నుంచి మావోయిస్టులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి గణేష్ ఉయికే అలియాస్ హనుమంతు ఈ రోజు ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. సో ఒడిశాలో కంధమాల్ జిల్లాలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో అతను మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సో ఒక రకంగా ఒకవైపు భారీ యాంటీ ఏదైతే నక్సల్ ఆపరేషన్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఒడిశా పోలీసులు, అదేవిధంగా భద్రతా బలగాలు 2 రోజులుగా కూడా మొత్తంగా కూడా అక్కడ ఒడిశాలోని అటవీ ప్రాంతాన్ని జల్లబడుతున్నారు. ముఖ్యంగా కంధమాల్ జిల్లాలో గత వారం 10 రోజులుగా నిఘా పెట్టి అనువను గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కీలకమైనటువంటి మావోయిస్టు నేతలు ఉన్నారనే పక్కా సమాచారంతో ఈ జల్లెడ పడుతుండగా నిన్న ఉదయం అక్కడ వీళ్ళకు మావోయిస్టులు తారసపడి ఇటు భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సో ఈ కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్టుగా నిర్ధారించారు. అందులో ఒకరు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి ఒడిశా ఇన్ఛార్జ్ గణేష్ ఉకే మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. సో అతను నల్గొండ జిల్లా చెండూరు మండలానికి చెందినటువంటి గణేష్ ఉకే దాదాపుగా దశాబ్దాల క్రితం మావోయిస్టు లో చేరి ఉద్యమంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. సో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. సో ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో చాలా ఈ 2 రాష్ట్రాల్లో అత్యంత కీలకమైనటువంటి మొత్తంగా కీలకంగా వ్యవహరించారు. అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు కార్యకలాపాల గురించి కూడా గణేష్ ఉకేనే నేతృత్వం వహించిన పరిస్థితి. సో అలాంటి గణేష్ ఉకే ఈ రోజు ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అతనితో పాటు మరొక 5, అందులో 2 మహిళలు, 3 పురుషులుగా ఉన్నట్టున్నారు తెలుస్తా ఉంది. సో అందులో ఇంకొక అంటే అక్కడ ఉన్నటువంటి ఒడిశాకు సంబంధించినటువంటి మావోయిస్టు నేతలు రాకేష్, అదే సందర్భంలో ఇంకొకరు అభయ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అఖిలేష్ ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఒడిశా డిఐజీ అఖిలేశ్వరే
మొత్తంగా కూడా దగ్గర ఉండి ఈ మొత్తం యొక్క ఎన్కౌంటర్ సంబంధించి ఫాలో అప్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ప్రత్యక్షంగానే వీళ్ళు పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. సో మొత్తంగా కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాల రంగంలో దిగి ఈ గణేష్ ఊకేను మట్టుబెట్టారు. సో గత కొద్ది రోజుల్లో కూడా మనం చూస్తున్నాం, కేంద్రము ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు లేకుండా దేశంలో మావోయిస్టులు అనేది లేకుండా చేద్దామని చెప్పేసి పదే చెప్తా వస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఈ ఆపరేషన్ కగార్ లోనే ఈ రోజు ఒడిశాలో కూడా ఈ యొక్క మావోయిస్టులను ఎన్కౌంటర్ జరిగింది మనం భావించాల్సి వస్తుంది. సో మరొక వైపు ఇంకా మావోయిస్టుల కోసం కొంత గాలింపు చర్యలు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఒకవైపు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి గణేష్ ఊకే పైన దాదాపు 1,10,00,000 రివార్డు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనికి ఎన్కౌంటర్ పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. సో మావోయిస్టులు రహిత దేశంగా దేశంగా ఏర్పడే భాగంలోగా ఈ గణేష్ ఊకే ఎన్కౌంటర్ కీలకంగా మారబోతోంది. సో దాదాపుగా అత్యంత కీలకమైన నేతలంతా కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందుతున్నారు. సో దాదాపు మావోయిస్టు సంబంధించి ఒడిశాలో మావోయిస్ట్ రహిత దేశంగా కూడా రాష్ట్రంగా కూడా ఏర్పడింది. సో అత్యంత విజయం అని చెప్పేసి కూడా ఈ రోజు అమిత్ షా కూడా కాసేపు క్రితం ట్వీట్ చేసిన పరిస్థితి కనపడుతోంది. సో పదే మరొకసారి కూడా ఆ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా మరొకసారి తన ట్వీట్ లో పేర్కొన్నారు, 2026 మార్చి వరకు పూర్తి స్థాయిలో నక్సలిజాన్ని నిర్మూలిస్తాము అనే మాట కట్టుబడి ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క ఎన్కౌంటర్ దాంట్లో భాగంగా ఒడిశాలో ఇక మావోయిస్టు అనే పదమే లేకుండా చేస్తామన్నట్టుగా కూడా అమిత్ షా తన ట్వీట్ లో పేర్కొన్నారు. సో అయితే ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతా ఉన్నాయి. మనం చూసుకుంటే ఇటీవల కాలంలో గత 4-5 నెలలు కూడా కట్టా రామచంద్రారెడ్డి, అదేవిధంగా కడా చక్రారెడ్డి ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా నప్పాల కేశవరావు, చలపతి, గణేష్, దీంతో పాటుగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలో జరిగినటువంటి మారేడుమిల్లి ఎన్కౌంటర్ చనిపోయినటువంటి హిట్మా అత్యంత దశాబ్దాల కాలం నుంచి మావోయిస్టుకు వీళ్ళే మొత్తంగా కూడా ముందుండి నడిపించి సారథ్యం వహించిన నేతలే ఎన్కౌంటర్ లో మృతి చెందారు. అదే సందర్భంలో ఇంకా అత్యంత కీలకమైన మరొక ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావు, తక్కలపల్లి వాసుదేవరావు ఇద్దరు కూడా ఇటీవల లొంగిపోయిన సంగతి చెప్తుంది. సో ఇక దాదాపుగా మావోయిస్టుకు సంబంధించి కీ ఎవరైతే ఉన్నారో టాప్ లెవెల్లో ఉన్న లీడర్లు అందరూ దాదాపు సగానికి పైగా మంది ఎన్కౌంటర్ అయ్యారు, మరికొంత మంది ఇటీవలే లొంగిపోయారు. సో ఇంకా కొంత అడపాదడప ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు ఇప్పటికే ఆ లొంగిపోవాల్సిన ఆయా రాష్ట్రాలు బహిరంగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, కేంద్రం కావచ్చు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. సో ఇంకా ఎవరైనా నేతలు తలదాచుకున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో మార్చి వరకు ఉపేక్షించేది లేదు. ఆ లోపే మీరు లొంగిపోతే జనజీవన సంస్థలు కలిస్తే సరే, లేదంటే ఎలాగో ఇక భద్రతా బలగాలు అదేవిధంగా పోలీసులు మాత్రం ప్రతి అడుగును అనువంతం జల్లెడ పెట్టడం ఖాయం. తేడా వస్తే ఎన్కౌంటర్ లో మాత్రం ఖచ్చితంగా హతమవుతారని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. సో అల్టిమేట్ గా ఈ ఆపరేషన్ కగార్ సంబంధించి గత కేంద్రం తీసుకున్న నిర్ణయం దాదాపు తుది దశకు చేరిందని చెప్పవచ్చు మనం. ఎందుకంటే అత్యంత మావోయిస్టులు అత్యంత కీలకమైన గెరిలా ఆపరేషన్ నిర్వహించి హిట్మా మరణంతో దాదాపు మావోయిస్టులు అంతా కూడా చెల్లాచెదరైపోయి ఒక హోప్లెస్ గా మావోయిస్ట్ పార్టీ అంతా కూడా ఇక ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సో ఒకవైపు ఉన్నట్టుండే కొంతమంది కీలక నేతలంతా కూడా లొంగుబాటు గురవుతున్నారు. ఇక తమ పంతా మార్చుకునే ఆలోచన మావోయిస్టు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం రీసెంట్ గా మనం చూసాము, మావోయిస్టుకు సంబంధించి లొంగిపోయిన కీలక నేతలు ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావు కావచ్చు, అదేవిధంగా తక్కలపల్లి వాసులు ఇద్దరు కూడా ఒక జాతీయ దినపత్రికతో నేషనల్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో భవిష్యత్తులో ఇక ఉద్యమ పంత ఆయుధాలు వదిలేసి రాజ్యాంగ వ్యవస్థ లోపడే ప్రజాస్వామ్యయుతంగా మావోయిస్టులంతా కూడా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రకటించారు. సో ఇది కూడా కొంత ప్రభావం చూపుతుంది. ఖచ్చితంగా ఎవరైనా ఇంకా అడవుల్లో తలదాచుకున్న అన్నలు ఆ నేతలు మావోయిస్టుకు సంబంధించిన కీలక నేతలంతా కూడా త్వరలోనే లొంగిపోతారని చెప్పి కూడా ఇటు పోలీసులు భావిస్తున్నారు. సో అల్టిమేట్ గా ఈ రోజు ఎన్కౌంటర్ మాత్రం ఒక పెద్ద మావోయిస్ట్ సంబంధించిన ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మావోయిస్ట్ సంబంధించిన కీలక నేతలు అంతా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందులో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఎక్కువ వారు లొంగిపోయిన వారు కావచ్చు, అదేవిధంగా ఎన్కౌంటర్ చనిపోయిన వాళ్ళందరూ కూడా తెలంగాణ సంబంధించిన ఎక్కువ వారు ఉండడం మనం ఆలోచించాల్సిన పరిస్థితి. సో మొత్తంగా అల్టిమేట్ గా ఈ రోజు జరిగిన దాంట్లో కూడా తెలంగాణలో నల్గొండ జిల్లా చెట్టూరు మండలానికి చెందినటువంటి గణేష్ ఊకేగా మనం గుర్తించారు. సో అతనిపై 1,00,00,000 పైగా కూడా రివార్డు ఉంది. 65 సంవత్సరాలు ఉన్నటువంటి గణేష్ ఊకే దాదాపు దశాబ్దాల క్రితమే ఇంటి నుంచి వెళ్లి అడవులోకి మావోయిస్ట్ సిద్ధాంతానికి ఆకర్షితులై నక్సల్స్ బరిలో దిగి మావోయిస్ట్ పార్టీకి అత్యంత క్రమక్రమంగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. సో ఈ రోజు ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్ లో అతను మృతి చెందారు. సో అతని మృతితో కూడా స్థానికంగా అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, కొంత అతని పరిచయ బంధువులు కూడా కొంత ఆ యొక్క విషాద ఘటనకు సంబంధించి కన్నీరు మున్నరవుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.